హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఫేస్ వాష్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక సంతూర్ సబ్బును తీసుకున్నానండి. మీకు ఏ సబ్బు అవైలబుల్గా ఉంటే ఆ సబ్బుని యూజ్ చేసుకోండి. ఆ సబ్బుని ఇలా కోరి పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇంతకు ముందు కోరి పెట్టుకున్న ఆ సబ్బు పొడిని ఇందులో వేసి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేసుకోవాలండి. గ్లిజరిన్ మనకి ఎంత యూజ్ అవుతుందో మీ అందరికీ తెలుసు కదా. స్కిన్ చాలా క్లియర్గా ఉంచుతుంది. మొటిమలు, మచ్చలు ఇలాంటివి ఏమీ లేకుండా గ్లిజరిన్ మనకి హెల్ప్ చేస్తుంది. ఈ గ్లిజరిన్ ఇందులో కలిపిన తర్వాత 2 అవర్స్ పాటు పక్కన ఉంచుకోండి. ఇలా ఉంచుకోవటం వల్ల మనకి ఈ ఫేస్ వాష్ అనేది జెల్లీ లాగా తయారవుతుంది. ఇప్పుడు 2 గంటల తర్వాత చూద్దామండి ఎలా వచ్చిందో. చూసారు కదా, జెల్లీలాగా అయిపోయింది. ఇప్పుడు స్పూన్తో కదిపి చూద్దాము. చూసారు కదా, అచ్చం జెల్లీలాగా వచ్చింది. ఇప్పుడు ఈ జెల్లీలాగా ఉన్నదాన్ని అంతటినీ కూడా స్పూన్తో బాగా కలపాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ డ్రింక్ బాటిల్ కడిగి తీసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా ఫేస్ వాష్ బాటిల్ ఉంటే అందులో వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నది మనకి 2 నెలల వరకు నిలవ ఉంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.